గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 18వ వచన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 18వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ద్వారా అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రెండవ ఉత్తరముగా వ్రాస్తాడు. ఇది రెండవ పత్రిక అంటే రెండవ ఉత్తరం. ఈ ఉత్తరములో సంఘాన్ని బలపరచుటకు ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ ఈ మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఏమన్నాడంటే, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మళ్ళా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ రెండిటి గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దృశ్యమైనవి ఏంటి, అదృశ్యమైనవి ఏమిటి? దృశ్యమైనవి అనగా కంటికి కనిపించేవి. దృశ్యమైనవి అంటే ఏంటి? కంటికి కనిపించేవి. మనం ఈ కళ్ళతో చూసేవన్నీ కూడా దృశ్యమైనవి. మరి అదృశ్యమైనవి ఏంటి? కనబడినవి. మరి కనిపించినవి ఏమున్నాయి? కనబడినవి. ఈ కళ్ళుతో చూడనటువంటివి కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి. అదృశ్యమైనవి ఏమిటి అంటే మనుషునిలో ఉండే ఆత్మ. ఎప్పుడైనా చూసామా? చూడలేదు. ఆత్మను చూడలేదు, కానీ గుండె చూసాం. అని చూసామా? గుండెని చూసామంటే ఎలా చూసామంటే మన గుండె మనకు కనిపించదు. ఎవరొకరు ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్లు చూశారు, అంటే మనుషులు చూశారు ఖచ్చితంగా. చూడలేదా? ఓపెన్ చేసి చూశారు. ఓపెన్ చేసిన ఆత్మ కనిపించలేదు. మరి దేవుణ్ణి ఎవరైనా చూసారా? చూసారండి ఎవరైనా? బైబిల్ ఏం చెప్తుందంటే దేవుణ్ణి ఎవరో ఎప్పుడు చూడలేదు. దేవుణ్ణి చూడలేదండి. పోనీ పరలోకం చూసారా ఎవరైనా? స్వర్గాన్ని చూసి వచ్చినట్లు ఎవరున్నారేంటి? లేదండి, చూడలేదు. అంటే పోనీ నరకాన్ని చూసారా? చూడలేదండి. అంటే మనము ఈ భూమి మీద ఉన్నటువంటి వారెవరో కూడా నరకాన్ని చూడలేదు, స్వర్గాన్ని చూడలేదు, దేవుణ్ణి చూడలేదు, యేసుక్రీస్తు వారిని చూడలేదు, అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మను కూడా చూడలేదు. పౌలు గారి యొక్క ఇంటెన్షన్ అదే, పౌలు గారి యొక్క ఆలోచన అదే. అంటే చూడలేనివి అవేంటంట? అదృశ్యమైనవి. అవేంటంట? నిత్యములు, నిరంతరం ఉండేవి. దానికి నాశనము లేదని అర్థం. మరి ఇక్కడ ఏమన్నాడు? దృశ్యమైనవన్నీ కూడా ఏంటి? అనిత్యములు. అంటే అవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం చూద్దాం. కనిపించేటువంటి ఈ భూమి మీద అన్నీ కూడా మన కళ్ళెదిటే చాలా పాడైపోతూ ఉంటాయి. ఒక ఫోన్ ఉందంటే ఆ ఫోన్కి 2 సంవత్సరం గ్యారంటీ ఇస్తాడు. ఒక 5 సంవత్సరాలు పనిచేయచ్చు. నా దగ్గర చాలా ఫోన్లు ఉన్నాయి, అంటే పాడైపోయినాయి. ఒక కవర్లో వేస్తుంటాయి. మీరు చూడాలంటే తర్వాత చర్చ్ దగ్గర ఉన్నాయి, చూడండి. అంటే మనకు ఉపయోగపడింది అవన్నీ ఉండవు. ఇంకోటి ఏంటంటే అప్డేట్ అవుతుంది. ఏంటి? 2G నుంచి 3G, 3G నుంచి 4G, 4G నుంచి 5G. అంటే ఇంకంతకుముందున్న జీలన్నీ కూడా పోయినాయన్నమాట. ఇప్పుడు ఇంకేం వస్తుందో అర్థమవుతుందండి? ఆలోచన చేయండి. అలాగే మనం కట్టుకున్న గృహం ఏమైనా స్థిరమైందా? మన చిన్నప్పుడు కట్టుకున్న గృహం ఎటువంటిది? తాటేకది. ఉందా? పోయింది. ఇప్పుడు కొత్తగా గృహం కట్టుకున్నాం. ఇది ఏమైనా నిత్యంగా ఉంటుందా? కాదు, ఉండదు. తర్వాత మన పిల్లలు ఎలా చేస్తారో తెలియదు. ఈ భూమి మీద కనిపించేటివి, ఈ కళ్ళుతో చూసేది ఏదైనా సరే చూడండి, అది శాశ్వతమైనది కాదు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటివి ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటివి ఏవి కూడా మన ప్రకృతిలో మన కంటితో చూసేవేవి కూడా శాశ్వతమైనది కావన్నాడు. అందుగురించే భక్తులు ఒక మాట చెప్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచన భాగాన్ని చూద్దాం.
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అన్నాడండి. లోకములో ఉన్నదంతయు ఏంటంట అనగా శరీరాశ, నేత్రాశ, జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. తర్వాత లోకమును దాని ఆశయు గతించిపోచున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు అదండి నిరంతరము నిలిచేది ఉంది. నిలిచేది ఏంటంట, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అన్నాడండి. అంటే శాశ్వతమైనది ఉంది, అశాశ్వతమైనది ఉంది. నిత్యం ఉంది, నిత్యములున్నవి, అనిత్యములున్నవి. దృశ్యమైనవి ఉన్నవి, అదృశ్యమైనవి ఉన్నవి. చీకటి ఉంది, పగలుంది, భూమి ఉంది, ఆకాశం ఉంది. ఇలా ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంది. ఒకటి చెడు అయితే ఒకటి మంచి చెడు ఉంది. ఒకటి భూలోకం అయితే రెండు పరలోకం ఉంది. కనుక అసలైంది ఉంది. ఈ భూమి మీద ఉంటూ మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం. కనుక ఇవన్నీ కూడా ఏమైపోతాయంట? లయమైపోతే ఉండవు. చూడండి, ఇంకా ఒక మంచి మాట పేతురు గారు కూడా చెప్తున్నారు. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 10 నుంచి 13 వరకు చదువుదామండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన మహావేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లా లయమైపోవును గనుక ఆకాశముల రవులుకొని లయమోపోవునట్టుయు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టుయు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను అన్నాడండి. అంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోటి భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలట. ఇక్కడ ఫైనల్ చెప్తున్నాడు. ఇవన్నీ కూడా భూమి మీద ఆశలు మనం పెట్టుకుంటూ ఉంటాం, భూ సంబంధమైన ఆశలు మనం పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఇది శాశ్వతం అని తలుచేస్తున్నాం, ఇది నిత్యము అనుకుంటూ ఉన్నాం. ఈ శరీరం గురించి కూడా చూస్తే శరీరానికి చేసేటువంటి పనులు ఎన్నో ఉంటాయి, మెరుగులు. మన శుభ్రంగా ఉండకూడదని నేను చెప్పట్లే, సరైన వస్త్రం వేసుకోకూడదని నేనేం చెప్పట్లే, అలాగే మీరు మరి లోకానికి బాగా కనిపించకూడదని నేను చెప్పట్లే. ఈ శరీరాన్ని చక్కగా అందంగా అలంకరించుకోవాల్సినటువంటి వారికి ఉన్నాము, చక్కగా మనం మరి ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. కానీ ఈ శరీరమే శాశ్వతమని ఆ తలంపుతో మాత్రం మనం ఉండకూడదు. కనుక ఇది శాశ్వతమైనది కాదు. ఏది శాశ్వతమైనదంటే శరీరంలో ఉన్న ఆత్మ శాశ్వతమైనది, అది మనకు కనిపించదు. ఈ శరీరానికి ఎన్నో రకాలైనటువంటివన్నీ పెడుతున్నాం కదా. అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు మనం ఎటువంటి అయినా మరి అలంకరణ చేస్తున్నామా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఈ దృశ్యమైన దాని గురించి మనం పట్టించుకుంటాం, మంచిది. ఈ దృశ్యమైన దాని గురించి అలంకరణ చేస్తున్నాం, మంచిది. కానీ అదృశ్యమైనది మనకు కనిపించింది, అది నిత్యము ఉండేది, అది కదండి. అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. నిత్యం ఉండే దాని గురించి మనం ఏమైనా ఆలోచన చేస్తున్నామా? ఆలోచన చేయండి. చూడండి ఏమంటున్నాడో పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో నుంచి మరొక మాటను మీకు చూపిస్తున్నాను. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి.
పేతురు రాసిన మొదటి పత్రిక 3:3-4 జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకుంటయు నను వెల్లపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే దీని గురించి ఎక్కువ మీరేమీ పట్టించుకోవసరం లేదు. దీని గురించి పట్టించుకోవాలన్నది చెప్పాడు. దీని అంతా అలంకరణగా ఉండక పర్లేదు. నెక్స్ట్ కింద చదువు. సాధువైనట్టుయు మృదువైనట్టుయునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి అంటే విలువ గలది ఏదో, విలువ లేనిది ఏదో భక్తుడు చెప్తున్నాడు. విలువ గలది నీ హృదయపు అలంకరణ, నీ అంతరంగ స్వభావము, మీ యొక్క ప్రవర్తన దాని మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రవర్తన మీ అంతరంగ స్వభావమును బట్టి ఉంటుంది. అది సాధువైనట్టుయు మృదువైనట్టుయు అనేటువంటి అలంకరణ. మనకు తెలిసినటువంటి అలంకరణ ఏంటి? ఒక బంగారు విలువైనటువంటి నగలు వేసుకోవటం మనకు తెలుసు. అలాగే వస్త్రాలు, పురుషులైతే చక్కని షూటు లేకపోతే ఏదో రకరకాల పేర్లు వచ్చేసినాయి, అవన్నీ వేసుకుంటాం. స్త్రీలైతే పట్టు వస్త్రాలు ఏమైనా వేసుకుంటాం. అది అంటే శరీర అలంకరణ కోసం మనం వాడుతున్నటువంటివి. ఆ వస్త్రమును బట్టి మనం వేసుకున్నటువంటి నగలను బట్టి మన లోకంలో మనకేమొస్తుంది? విలువ వస్తుంది. ఈ లోకంలో విలువ వస్తుంది. నేను చెప్పాను కదా, ఒక ఆమె 20,000 పెట్టి చీర కొనుక్కుని కట్టుకుని ఫంక్షన్కి వెళ్ళిందంట. తర్వాత వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకుందట. అంటే లెటర్ రాసిందట. ఏంటంటే ఎంత విలువైనటువంటి చీర కట్టుకుని వెళ్తే ఎవరు కూడా దీనికోసం చూడలేదట, ఆ చీరను చూడలేదట. ఏమి ఎవరు ప్రశ్నించలేదంట దానికోసం. చూడండి వార్తలు ఎలా వచ్చిందో, వార్తకి ఎక్కింది అది. ఎవరు చూడలేదట. దానికోసం ఏం చేసింది? సూసైడ్ చేసుకుంది. అంటే ఈ వస్త్రం ఏం చేస్తుందంటే విలువను పెంచుతుంది. ఈ శరీరం ఉన్నటువంటి ఈ అలంకరణ ఈ భూమి మీద మనల్ని గొప్పవానిగా చూపిస్తుంది. కానీ సాధువైనట్టుయు మృదువైనట్టుయు అనేటువంటి అక్షయ అలంకారమట మీ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలదట. ఎప్పుడైతే ఇది ఉందంటే ఈ లోపల అలంకరణ సరిగా ఉందో అది మనుషుల దృష్టికి విలువగలదు కాదు. మనుషుల దృష్టికి కొంచెం నీచుడిగానే కనిపిస్తాడు, నీచురాలుగా కనిపించవచ్చు, అంత బాగా కనిపించవచ్చు. వస్త్రం లేదు కానీ స్వభావం బాగుంది. ఎలా కనిపిస్తారు? అంత బాగా కనిపించరు. కానీ ఈ లోకంలో చాలామంది మనకి ఉదాహరణగా ఉంటారండి, చాలామంది. కానీ వారు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ అలంకరణ కోసం ఆలోచించరు. కానీ వారు గొప్పవారిగా ఉంటారండి, గొప్పవారిగా ఉంటారు. ఒక ఐఎస్ ఉద్యోగి తనకున్నటువంటి హోదాను బట్టి గొప్పవాడిగా వెళ్ళచ్చు. మన వార్తలోకి ఎక్కారు. అతను నడుచుకుంటూ మరి అంటే వెహికల్ వెళ్ళాలి కదా, తనకుండా అక్కడ బెల్లబొంటరుతుంటాడా? కొంతమంది పోలీసులు ఉంటారు, కలెక్టర్ వస్తున్నారంటే. కానీ అతను అంటే ఎవరైతే పేదవారు ఉన్నారో వారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళారని ఏం చేశారు? వార్తలోకి వచ్చింది. అర్థం ఏంటి? అతనికి ఉన్నటువంటి హోదాను అతను తగ్గించేసుకుని ఏం చేశాడు? ఇప్పుడు మరి పల్లెకి కూడా వెళ్ళిపోయాడు, ప్రతి చిన్న ప్రాంతానికి కూడా వెళ్ళిపోయాడు. మనకు తెలుసు కదా, మన ప్రాంతంలో కూడా లవ్ అగర్వాల్ అనేటువంటి ఆయన, మేము స్కూల్లో చేస్తున్నప్పుడు ఆయన ఈ ప్రాంతం చూసి ఇది చాలా చిన్న ప్రాంతం, ఇది లంక ప్రాంతం, నేను ఇక్కడ పుట్టినరోజు చేసుకుంటాననేసి కేక్ ఇక్కడికి వచ్చి కట్ చేయించుకున్నాడు. తెలుసా మీకు? ఆ వార్త మీకు తెలియదు, నాకు తెలుసు. కనుక అంటే ఇక్కడ బర్త్డే చేసుకున్నాడు. అంటే ఏంటి అంటే వాళ్ళకున్నటువంటి హోదాను చూస్తే ఆయన ఇక్కడ చేసుకుంటామా అంటే ఎంత ఉన్నతమైన. కనుక ఈరోజు చాలామందికి అర్థమైంది. ఇప్పుడు కూడా మన సామాన్యులు కూడా చాలామంది ఏం చేస్తారంటే మనం ఎంతో ఖర్చు చేస్తాం, ఇదంతా మన విలాసాలకే, మన బంధువులు తింటున్నారు, ఎవరో వచ్చి తిని వెళ్ళిపోతున్నారు కాదు అని ఇప్పుడు అనాథాశ్రయాలు కూడా వెళ్తున్నారు. అనాథాశ్రయాలు వాళ్ళు ఒక పాంప్లెట్ పెట్టి వాళ్ళ పేరుతో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. చూసారా మీరు? అంటే ఏమైంది? ఒక చారిటీ, ఒక మంచి ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి సహాయం చేయనటువంటి ఆ గుణం వచ్చేసింది. చూసారా?
అంటే వాళ్ళకి చేస్తే మంచిది అనేటువంటి సంగతి ఈరోజు కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాదులేండి. దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. అటువంటి ఆలోచన ఉన్నటువంటి వారిని కోరుకుంటున్నాడు. మన హృదయ అంతరంగ స్వభావము ఎలా ఉండాలంట? దేవుని దృష్టికి విలువ గలదిగా ఉండాలట. ఏమంటే మిగుల విలువ గలదిగా ఉండాలట. అంటే మనము కలిగి ఉండాలంటే ఒక సాధువు అన్నాడండి, అంతేకాకుండా మృదువు అన్నాడండి. ఈ రెండు చాలా స్మూత్ మాట అండి, చాలా స్మూత్. సాధువు అంటే దానికి అర్థం బైబిల్లో చెప్పబడింది ఏంటంటే శిశువు అని చెప్పడం జరిగిందండి. సాధువు అంటే ఏంటండి? శిశువు, పిల్లవాడు స్వభావం అట. సాధువు అంటే పిల్లవాని స్వభావం, చిన్నపిల్ల యొక్క స్వభావం వస్తుంది. వాళ్ళు సాధులు రా అంటారు. చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ వస్త్రాలు వేరేగా ఉంటాయి. వాళ్ళు ఎంతో స్మూత్గా ఉంటారండి. అంటే వారికి ఈ కుళ్ళు కుతంత్రం ఏం తెలియదు. వాళ్ళ స్వభావం అంటే అంత సాధు స్వభావం అనేటువంటిది. అంటే సాధు అంటే బైబిల్లో కూడా వ్రాయబడింది ఏంటంటే వాళ్ళు ఇంకేమీ ఆశించరు. ఏమైనా ఆశిస్తారా? ఆశించరండి. తనకున్న ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా అది విడిచిపెట్టేస్తారు. అది తీసుకువెళ్ళి ఎవరు ఒక మఠానికి అప్పగించేసి ఆవిడేం చేస్తారు? దానిలో కలిసిపోతారు. ఇంకా అంటే ఇప్పుడు జనజీవన స్రవంతులు లేకుండా వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. మనకి రామారావు గారు హాస్పిటల్స్ ఉండేది ఆచంట్లో, ఆయన పెద్ద హాస్పిటల్. అతని ప్రాపర్టీ అంతా కూడా అలాగే ట్రస్ట్గా రాసిస్తాడు. ఆయన వెళ్ళిపోయి ఆ యొక్క సాధులో కలిసిపోయాడు. అర్థమవుతుందండి? ఆలోచన చేయండి. అంటే హృదయము అనేటువంటిది ఇది కనిపించినది. హార్ట్ కనిపిస్తుంది, హృదయం కనిపించదు. అంటే హార్ట్ అన్న హృదయం అన్న ఒకటి అనుకోకండి. గుండెని కూడా హార్ట్ అంటారు, కానీ దానిలో వెనకాల ఉంది, దాన్ని హృదయం అంటారు. అది అంతేకాకుండా మనసు అంటారు, మైండ్ అంటారు. అంటే మెదడు కనిపిస్తుంది ఆపరేషన్ చేస్తే, కానీ మనసు అది కనిపించదు. అలాగే శరీరం కనిపిస్తుంది, ఆత్మ కనిపించదు. ఇవి ఈ స్వభావ లక్షణాలు గురించే మాట్లాడాడు. అవి కనిపించినవి, అవి శాశ్వతమైనవి, ఇవి అలంకరణ చేసుకోవాలని చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం, దృశ్యమైనవి అదృశ్యమైనవి. కనిపించినవి దేవుడికి కనిపిస్తున్నాయి, కనిపించేవి అవి దేవుడేమీ పట్టించుకోవడం. అంతే కదండి? మనమేమో యేసుప్రభు వారు అంటారు యోహాను సువార్త 6:63 యోహాను సువార్త 6:63 ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమన్నాడంట. అంటే ఈ శరీరం, దీనికి కూడా ఏముంది? శరీరానికి మృత్యు ఉంది, మరణం ఉంది, గోతికి వెళ్ళిపోతుంది, కాల్ చేస్తారు, రకరకాలుగా చేస్తారు. అంటే మనకున్నటువంటి ఆచారాన్ని బట్టి శరీరానికి చేస్తున్నాం. కానీ ఆత్మను ఎవరైనా కాల్చగలరా? కాల్చరు. కానీ అదే జీవింపజేయదు. అదే కనుక ఆత్మ నియమం గురించే పౌలు గారు మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ 2వ అధ్యాయంలో కూడా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంటూ ఉంటాడు. చూడండి, ఒక మాటను చెప్తున్నాడు. 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు కానీ ఆత్మకే పరిచారులవుటకు మాకు సామర్థ్యం కలిగజేసి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ అంటే ఆత్మ గురించే ఈ ప్రారంభ శకపు క్రైస్తవులు ఎంతో పోరాటం చేశారండి. ఈ శరీర సంబంధమైన ఆశలు కల్పించలేదండి, ఆశలు కల్పించలేదు. ఈరోజు లోకములో బోధలు ఏమంటాయంటే శరీర సంబంధమైన ఆశలు కల్పించేవి. ఇంత బోధ చేసిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తారు? పశ్చాత్తాపం. మరి ఇదిగో మన గృహంలో ఈలేముందా, లేకపోతే ఇది తక్కువగా ఉందా, నీకు ఆదరణ లేకున్నావా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, నీ ఇరుకులో ఉన్నావా, నువ్వు గతించినటువంటి సంవత్సరం అంతా నువ్వెన్నో అప్పుల్లో ఉన్నా, నీ బాధల్లో ఉన్నా, ఇదిగో 2026 సంవత్సరంలో నీ బాధలన్నీ తీర్చబోతున్నాడు అంటున్నారు. అనేటప్పటికి సంఘం అంతటికి చూడబోయి నా బాధలంతా 2026 సంవత్సరంలో పోతాయి. లేదు, అవి కామన్గా వస్తూనే ఉంటాయి. కానీ ఆ మాట ఏం చేస్తుందంటే ఆదరించినట్లు కనిపిస్తుంది. మరి మనం అలా బోధిస్తామా?
ఈ శరీరం గురించి అంత బోధించం. దేవుడు ఖచ్చితంగా తన పిల్లలకు న్యాయం చేసేవాడని బోధిస్తాం. అంతే కదండి. బైబిల్ అలా చెప్పింది. యేసుప్రభు వారు ఏమనంటే, ఒకసారి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త యేసుప్రభు వారి బోధ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఈరోజు చెప్పేటువంటి వారి బోధ ఎలా ఉందో చూడండి. యేసుక్రీస్తు వారి బోధను మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం కాడ చదవండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి. అంటే అడిగేటువంటి వారికి ఇస్తానడా? ఇస్తాడు. వెదికే వారికి దొరుకుతానడా? దొరుకుతాడు. తట్టే వారికి తీస్తానడా? తీస్తాడు. తర్వాత చూడండి, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మళ్ళీ చెప్పాడు అదే మాట. అంటే ప్రతివానికి అన్నాడా? ప్రతివానికి అన్నాడండి, ప్రతివానికి. తర్వాత చూడండి, ఇంకా ఉదాహరణ చెప్తున్నాడు యేసుప్రభువు. చూడండి, మీలో ఏ మనుషుడని తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతనిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా అన్నాడు. అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, శరీర సంబంధమైనటువంటి కుమారులు మీరు కలిగి ఉన్నారు కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా. మీ పిల్లలు అడుగుతారు. ఏమడుగుతారట? చేప అడిగారట, నాన్న నాన్న నాకు ఈరోజు చేపలు కావాలన్నారట. ఇప్పుడు పామట్టుకు వచ్చేస్తాడా? రొట్టె అడిగారట, ఇదే రొట్టె అనేసి రాత నట్టుకుని ఇచ్చేస్తాడా? ఎవడు కదా. ఎందుకంటే మన పిల్లలకి ఏం కావాలో తల్లిదండ్రులుగా మనకు తెలుసు. అడిగితే తీసుకొస్తామా, అడగకుండా తీసుకొస్తామా చెప్పండి అమ్మా. చూడండి, అడగక మునిపే మన పిల్లలపై ఆసక్తి అండి. ప్రతి తల్లిదండ్రులకి అదే ఆసక్తి అండి. ఎందుకంటే నా కుమారుడు అడక్క మునిపి తీసుకెళ్ళాలనుకుంటాం. అంతే కదండి. మన పిల్లలకి మంచి ఆహార భోజ్యాలు పెడతా ఉంటామండి. పెట్టినా వాళ్ళు ఇంకా ఏదో ఆలోచన కలిగి ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళ కోరిక అడుగుతూ ఉంటారు. ఆ కోరికను కూడా తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే శరీర సంబంధమైన తల్లిదండ్రులుగా మన పిల్లలకు మంచి జీవులు ఇవ్వాలనుకుంటాం. చూడండి, అదే చెప్తే చూడండి, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా మందున్నటువంటి మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగనే వారికి చేయుడు అన్నాడండి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు అనుకున్నది ఒకటే, మనం అనుకున్నది ఒకటే. మనం ఏంటంటే, మనము ఇలా చెప్తే, ఇలా మాట్లాడితే మీరంతా కూడా చాలా బాగా చెప్పారు, మనల్ని దీవించారు, ఆస్వాదించారు అనుకుంటారు. కానీ యేసుప్రభు వారి బోధ ఎలా ఉంది? మనం ఆల్రెడీ తండ్రికి పిల్లలైపోయామయ్యా. బాప్తిసం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఇప్పుడు అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. మనమందరము కూడా ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసుకునే అవకాశం ఇచ్చాడు. మన రోజు కూడా దేవుని అడిగేటువంటి అవకాశం ఇచ్చాడు. మనకి ఏమి కావాలో ప్రతి ఈవి మనం అడగక మునిపే మనము తల్లిదండ్రులకి, మన పిల్లలకి ఎలాగిస్తున్నామో తల్లిదండ్రులుగా దేవుడు అడగక ముందే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకోవడానికి మనం సిద్ధంగా లేము. మనమేమనుకుంటున్నామంటే, అక్కడికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే ఇస్తాడేమో, ఇక్కడికి వెళ్తే ఈయన ప్రార్థన చేస్తాడేమో, ఆయన చాలా బాగా మాట్లాడతాడు, ఆయన అంతా కూడా దీవెనలు చాలా ఎన్ని అంటే ఆయన అన్నాడంటే అది జరిగిపోద్దంట. ఆయన అంటే జరుగుతుందా? దేవుడు అనుకుంటే జరుగుతుందా? దేవుడు అనుకుంటే జరుగుతుంది, ఆయన అంటే కాదు. నీకు అటువంటి విశ్వాసం వచ్చిందంతే, మనకి అటువంటి ఆలోచన వచ్చింది. ఆయన చెప్పడం వల్లే. నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతుంటే ఒక ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నారంటే, మొట్టమొదటిగా నేను ఈ సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నన్ను తీసుకువెళ్ళి ప్రార్థన చేశారండి. నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా అయ్యాను అన్నాడండి. ఈయన తర్వాత చాలా చర్చలకి వెళ్ళాను, వాళ్ళు కూడా ప్రార్థన చేశారన్నారు. అంటే ఆయన దగ్గరికి వచ్చారు కాబట్టి ఆయన ఏమన్నారు, ఈయన ప్రార్థన చేశారు, నిజంగా ఆయన ప్రార్థన చేస్తే అయిపోద్దా? అవదు. ఆయన ప్రార్థన చెయ్యాలి. రెండోది ఏంటంటే, ప్రతి దేవుని యొక్క ఆలోచనలో అతనికి ఆ యొక్క అధికారం ఇవ్వాలని కోరుకోవాలి, అప్పుడే అవుతారు. తన ప్రత్యర్థి ఎందుకు ఓడిపోయాడు? అర్థమవుతుందండి. మరి అతను కూడా వచ్చి ప్రార్థన చేయించుకుని ఉంటాడు కదా? కాదు, దేవుడు అధికారం ఇవ్వాలి. దేవుడు ఇస్తేనే ఆ అధికారం వాళ్ళకి వస్తుంది. రెండోది, ప్రజలకు కూడా అతన్ని ఎందుకుంటున్నారు ఆలోచన చేయండి. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాము. ఏమైనా ఆలోచన చేస్తున్నామండి? ఆత్మ జీవింపజేసేది, శరీరము నిష్ప్రయోజనము. ఆత్మకు పరిచారకులుగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? మొట్టమొదట శిష్యులుగా 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళందరూ ఆత్మ పరిచారకులు. అంటే ప్రారంభ సంఘం అంతా కూడా, ఆ బోధకులంతా కూడా దేని గురించి మాట్లాడంటారు?
ఈ శరీర ఆశలు ఎక్కడ చూపించలేదండి, ఎక్కడ క్రొత్త నిబంధనలు మమ్మల్ని ఏమంటున్నారు, ఆత్మకే పరిచారకులుగా నియమించారన్నారు. చూసారా ఎవరిని? పౌలు గారిని. మరి ఆత్మక పరిచారకులైనటువంటి వారు శరీర సంబంధం బోధ చేస్తారా? మరి ఆత్మ ఎంత గొప్పదో వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఇది కనిపించింది, ఇది ఇది నిత్యమైన దాని గురించి వాళ్ళు ప్రకటన చేశారండి. అర్థమవుతుందండి? కనిపించనిది నిత్యమైనది, కనిపించినది ఏంటండి? నిత్యమైన దానికోసమే ఎవరు ప్రకటన చేశారట? పౌలు గారు అంటారు కదండి, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరం చంపుని కానీ ఆత్మ, చూసారా, ఆత్మ జీవింపజేయుచున్నదంట. జీవింపజేయు దాని గురించి వాళ్ళ పరిచారకులకు ఉన్నారట. ఇప్పుడు లోకములో పరిచారకులు ఉన్నారు. దేనికి పరిచారకులు ఉన్నారు? ఆలోచన చేస్తే ఆత్మకు కాదండి, అక్షరానికి పరిచారకులు ఉన్నారు. అక్షరానికి పరిచారకులు ఉన్నారు. చంపేదానికి పరిచారకులు ఉన్నారు. చంపేదానికి ఒకవేళ మేం పరిచారకులుగా ఉండి చంపే దాని గురించి మీకు బోధిస్తే, ఈ శరీర ఆశలు చూపిస్తే నేను చస్తాను, అలాగే నేను ఎవరినైతే నడిపిస్తున్నానో వాళ్ళు కూడా చస్తారు. చస్తామంటే ఈ భూ సంబంధంగా అందరూ చస్తారు, కానీ ఆత్మను నరకానికి పంపిస్తాం. కనుక నిత్యములు అయినటువంటి ఆత్మ చాలా ప్రాముఖ్యం. అందు గురించి 2 కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 4వ అధ్యాయం ఇప్పుడు చదవండి. ఇందాక మనం చదువుకున్నాం కదా, అది దానికంటే పై వచనము 16వ వచనం చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడండి. మీకేమర్థమైందా? బాహ్య పురుషుడు ఏంటి? శరీరము. ఆంతర్య పురుషుడు ఎవరు? ఆత్మ. బాహ్య పురుషుడికి బాల్యం ఉంది, శిశుదశ ఉంది, బాల్యం ఉంది, అలాగే యవ్వనం ఉంది, నడిప్రాయం ఉంది, వృద్ధాప్యం ఉంది, అలాగే మళ్ళీ ఇది సైకిల్. దీన్ని ఏమంటారంటే ఒక చక్రం లాంటిది, జీవిత చక్రం. ప్రారంభ దశ ఎక్కడ ఉందో అక్కడికి మళ్ళీ తిరిగి చేరుతూ ఉంటుంది. బాల్య దశలో ఎలాగైతే ఉంటామో అలాగే కొంత తర్వాత అలాగే అయిపోతూ ఉంటాం. చూడండి, వృద్ధాప్యంలో కడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, బాల్యంలో ఉన్నటువంటి వారు అంటే శిశుదశలో ఉన్నటువంటి వారికి పళ్ళు ఎలాగైతే ఉండవో అలాగే కడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారి పళ్ళు ఉండవు. బలమైన ఆహారం పిల్లలు తినరు, అలాగే వృద్ధులైపోయినటువంటి వారు కూడా పిల్లలు తినరు. ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతూ ఉంటాం. అర్థమవుతుందండి? అంతే మన యొక్క జీవిత చక్రం అది. ఈ శరీరము మట్టిలో నుంచి వచ్చింది, మట్టికి వెళ్ళిపోయింది. మన్ను అనేది వెనకటి వల్లనే మళ్ళా భూమికి చేరును అంటాడు ప్రసంగి గ్రంథం 12:7 మరి ఆత్మ దాన్ని చేసినటువంటి దేవుని వద్దకు మరలిపోవనని ఉంటుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని